ఫ్రెండ్స్, ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కన సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు. సో ముందుగా చూసినట్లయితే ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 11th ఫిబ్రవరి 1st, 2nd, 3rd షిఫ్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ బిట్స్ చూద్దాం. సో ప్రతి షిఫ్ట్ అయితే నేను రాయలేదు. ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఆధారంగా ఈ క్వశ్చన్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీరు రాసిన క్వశ్చన్స్ కూడా మీరు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలపండి. నెక్స్ట్ వచ్చే వాళ్ళకు ఉపయోగపడతాయి. సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే లావణి నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అడిగారు. సో లావణి నాట్యం అనేది మనకు ఏ రాష్ట్రానికి అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్. ఆల్రెడీ నేను ముఖ్యమైన నాట్యాలు అవి ఏ రాష్ట్రానికి సంబంధించిన వీడియో చేశాను. ఇక్కడ ఐ సింబల్ పైన మీరు క్లిక్ చేసి కూడా ఆ వీడియోని చూడొచ్చు. లేదా సో మీరు ఇక్కడ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కూచిపూడి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది, భరతనాట్యం అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందింది, మోహిని అట్టం అయితే కేరళకు సంబంధించినటువంటిది. సో ఈ విధంగా వివిధ రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ వీడియో చేశాను. ఆ వీడియో తప్పనిసరిగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కామెంట్లో కూడా నేను పిన్ చేస్తాను. అదేవిధంగా ముఖ్యమైన సరస్సులు అవి ఉండేటువంటి రాష్ట్రాలు, స్పోర్ట్స్ అవి జరిగే ప్రదేశాలు. సో 2020లో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయని అడిగారు. టోక్యో, జపాన్. సో ఈ బిట్ మనకు ఒక షిఫ్ట్లో అడగడం జరిగింది. క్రికెట్ వరల్డ్ కప్ 2019లో ఎక్కడ జరుగుతుందంటే ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మనకు ఖతార్లో జరగనుంది. సో ఈ విధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన వీడియో చేశాను. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే జిఎస్టీని విస్తరించమని అడిగారు. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పిలవడం జరుగుతుంది, జిఎస్టీ ఫుల్ ఫామ్. సో నెక్స్ట్ చూసినట్లయితే జిఎస్టీ డే ఎప్పుడు నిర్వహించుకుంటామంటే జూలై 1న నిర్వహించుకోవడం జరుగుతుంది. సో జిఎస్టీని డే ఎప్పుడు జూలై 1. అండ్ అంతేకాకుండా డాక్టర్స్ డే అని కూడా పిలుస్తాం అదే రోజు. ఓకేనా. సో జూలై 1 చాలా చాలా ఇంపార్టెంట్, జూలై 1. నెక్స్ట్ బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. సో కోల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్. ఓకేనా, జార్ఖండ్. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది అని అడిగారు. సో వైశాల్యపరంగా. ఓకేనా, వైశాల్యపరంగా చిన్న రాష్ట్రం ఏది అని అడిగారు. ఏ రాష్ట్రం అంటే గోవా. అదే అతిపెద్ద రాష్ట్రం అంటే రాజస్థాన్. మీ అందరికి తెలుసు, అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకేనా, చిన్న రాష్ట్రం గోవా, అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది అని అడిగారు. సో శరీరంలో అతిపెద్ద ఎముక ఫీమర్. సో దీన్ని మనము తొడ ఎముక అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ శరీరంలో అతి చిన్న ఎముక స్టెప్పిస్. సో ఈ స్టెప్పిస్ అనేది చెవిలో మధ్యలో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే 2017 ఇండియా జీడిపి వృద్ధి రేటు ఎంత ఉన్నది అని అడిగారు. సో 2017లో ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే 6.6% ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సోవియట్ యూనియన్ ఎప్పుడు విచ్ఛిన్నం అయింది అని అడిగారు. సో సోవియట్ యూనియన్, సో రష్యా అనేది కొన్ని దేశాల సమూహంగా ఉండడం జరిగింది. దాన్ని మనము సోవియట్ యూనియన్ అని పిలవడం జరిగింది. అది 1991లో మనకు విచ్ఛిన్నం కావడం జరిగింది. సో విడిపోవడం జరిగింది. సో రష్యాతో పాటుగా చిన్న చిన్న దేశాలు అనేది ఏర్పడడం జరిగింది. సో దాన్ని సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కెమికల్ నేమ్ ఆఫ్ సాల్ట్. సో ఉప్పు యొక్క శాస్త్రీయ నామం అంటూ ఏది అని అడిగారు. సో సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ని మనం ఉప్పు అని పిలుస్తాము. అది కెమికల్ నేమ్ అయితేనేమో సోడియం క్లోరైడ్. సో మా సాంకేతిక రూపం అంటే NaCl అని సూచించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ డిఎన్ఏను విస్తరించమని అడిగారు. సో డిఎన్ఏ అంటే డైఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. డైఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది మనకు ఈ యొక్క డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ లైట్ ఆఫ్ ఏషియా అని ఎవరిని పిలుస్తారని అడిగారు. సో లైట్ ఆఫ్ ఏషియా అని ఎవరిని పిలుస్తారంటే గౌతమ బుద్ధుని పిలవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో సార్ చూడండి, సోడియం క్లోరైడ్ NaCl అని పిలుస్తాం. నెక్స్ట్ ఇండియా 2020 విజన్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారని అడిగారు. ఇండియా 2020 విజన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి ఇతర పుస్తకాలు చూసినట్లయితే ఓకేనా. సో మనకు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని కూడా మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు రాయడం జరిగింది. అదేవిధంగా ఇగ్నైటెడ్ మైండ్స్ అనేటువంటి పుస్తకాన్ని కూడా మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు రాయడం జరిగింది. నెక్స్ట్ ప్రైమరీ సెక్టార్. సో దీన్ని మనం ప్రాథమిక రంగం అంటాము. సో గనుల తవ్వకము, వ్యవసాయము, చేపల పెంపకం ఈ మూడు కూడా ఏ రంగం కిందికి వస్తాయంటే గనుల ప్రైమరీ సెక్టార్ అండ్ ప్రాథమిక రంగం కిందికి రావడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామ్లో ఏమడిగారంటే మనకు చేపల పెంపకము అనేది ఏ రంగం కిందికి వస్తుంది అని అడిగారు. సో ప్రైమరీ సెక్టారా, సెకండరీ సెక్టారా, థర్డరీ సెక్టార్ అని చెప్పేసి. సో మనకు చేపల పెంపకం అనేది మనకు ప్రైమరీ సెక్టార్, గనుల తవ్వకం కూడా ప్రైమరీ సెక్టార్, వ్యవసాయం కూడా మనకు ప్రైమరీ సెక్టార్ కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏది అని అడిగారు. ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహ్రాన్. ఓకేనా. ఇరాన్ యొక్క కరెన్సీ కూడా గుర్తుంచుకోండి, రియాల్. ఇరాన్ యొక్క కరెన్సీ పేరు రియాల్. ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు. ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే పుస్తకాన్ని రచించిన ఎవరు అంటే సౌరవ్ గంగూలీ. అదేవిధంగా 6 మిషన్
సిక్స్ మిషన్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరంటే క్రిస్ గేల్. సిక్స్ మిషన్ అనే పుస్తకాన్ని రచించింది క్రిస్ గేల్. ఓకేనా. నెక్స్ట్, అతిపెద్ద తీరరేఖ కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. సో మనకు అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఓకేనా, గుజరాత్ తర్వాత సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది. ఫస్ట్ రాష్ట్రం అయితే గుజరాత్, సెకండ్ ప్లేస్ అయితే ఏపీ. ఓకే. నెక్స్ట్, ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు అడిగింది అడిగారు. సో ప్లానింగ్ కమిషన్ అనేది మనకు 1951లో ప్రారంభం కావడం జరిగింది, ప్రణాళిక సంఘం అనేది. సో ఈ యొక్క ప్రణాళిక సంఘం మనకు 2014లో దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో 2014లో ఈ యొక్క ప్రణాళిక సంఘాన్ని క్లోజ్ చేసి దీని ప్లేస్లో మనకు నీతి ఆయోగ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. సో ఆ నీతి ఆయోగ్ అనేది జనవరి 1, 2015 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఈ యొక్క నీతి ఆయోగ్ అంటే, నీతి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. ఇది జనవరి 1, 2015 నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనికి చైర్మన్, వైస్ చైర్మన్, CEO ఉండడం జరుగుతుంది. ఈ యొక్క చైర్మన్ మనకు ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క చైర్మన్ ప్రధానమంత్రి ఉంటారు. ప్రజెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి దీనికి మనకు నరేంద్ర మోడీ గారు బాధ్యత వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు ప్రధాని వస్తే వాళ్ళు ఆ ప్లానింగ్ కమిషన్ ఇయర్కు వాళ్ళు బాధ్యత వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వైస్ చైర్మన్ ఎవరు అంటే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే అమితాబ్ కాంత్. ఓకేనా, అమితాబ్ కాంత్. నెక్స్ట్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరు అంటే కపిల్ దేవ్. ఓకేనా. సో మనకు క్రికెట్ వరల్డ్ కప్, ఫస్ట్ వరల్డ్ కప్ కపిల్ దేవ్ గారి నాయకత్వంలోనే మనకు రావడం జరిగింది. ఈయన రాసినటువంటి పుస్తకము స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. ఆల్రెడీ నేను ముఖ్యమైన పుస్తకాల రచయితల వీడియో చేస్తాను, ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్, త్రిపుర సీఎం ఎవరని అడిగారు. త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్. ఎవరు? బిప్లవ్ కుమార్ దేవ్. అండ్ త్రిపుర గవర్నర్ వచ్చేసి కెప్టెన్ సింగ్ సోలంకి. త్రిపుర గవర్నర్ ఎవరు? కెప్టెన్ సింగ్ సోలంకి. ఓకే. నెక్స్ట్, విశ్వదాత అని ఏ రక్త వర్గాన్ని అంటారని అడిగారు. ఓ నెగిటివ్ను మనము విశ్వదాత అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా విశ్వగ్రహీత అని ఏ రక్త వర్గాన్ని పిలుస్తారని అడిగారు. AB పాజిటివ్. విశ్వగ్రహీత అని AB పాజిటివ్ను, విశ్వదాత అని O నెగిటివ్ను మనము పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, RBI గవర్నర్ ఎవరు? సో 2019లో RBI గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. ప్రజెంట్ ఆయన్నే కొనసాగడం జరుగుతుంది. 2018లో మనకు ఈ యొక్క RBI గవర్నర్ ఎవరు అంటే ఉర్జిత్ పటేల్. ఓకేనా. సో ఉర్జిత్ పటేల్ గారి గురించి అడగడం జరిగింది బిట్టు. ఎలక్షన్ కమిషనర్ యొక్క మొదటి కమిషనర్ ఎవరు అని అడిగారు. మొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అడిగారు. సో మొదటి ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్. సో ప్రజెంట్ ఇప్పుడు 2019లో ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, సో కమిషనర్ ఎవరు అంటే మనకు సునీల్ అరోరా గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మనకు కమిషనర్, 2019 ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్, మజూలి అనేటువంటి ద్వీపం ఎక్కడ ఉంది అని అడిగారు. సో మజూలి ద్వీపం అనేది అస్సాంలో ఉంది. ఇది బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క మజూలి ద్వీపం ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్, కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాస్త్రీయ నృత్యం అని అడిగారు. సో కథాకళి అనేది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం. ఆల్రెడీ నేను చెప్పాను కదండి. సో ఇది మీరు చూడొచ్చు, ఆల్రెడీ అది చూడొచ్చు. ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. 2020 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయని అడిగారు. టోక్యో జపాన్. 2020లో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి? టోక్యో జపాన్. సో మిగతా స్పోర్ట్స్ చూసినట్లయితే క్రికెట్ వరల్డ్ కప్ 2019లో జరగనుంది. ఎక్కడంటే ఇంగ్లాండ్లో జరగనుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇది 2022లో జరగనుంది. ఎక్కడంటే ఖతార్లో జరగనుంది. ఓకేనా. సో మిగతా స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగిందని అడిగారు. సిపాయిల తిరుగుబాటు మనకు 1857లో జరగడం జరిగింది. నెక్స్ట్, 2017లో మిస్ వరల్డ్ ఎవరని అడిగారు. 2017లో మిస్ వరల్డ్ ఎవరు అంటే మానుషి చిల్లర్. ఈమె మన ఇండియాకు చెందినటువంటి పర్సన్. అండ్ ఈమె ఏ రాష్ట్రానికి చెందిన అంటే హర్యానా. ఓకేనా, హర్యానాకు చెందినటువంటి మనకు పర్సన్. ఓకే. మిస్ వరల్డ్ 2017లో మిస్ ఇండియా కూడా మానుషి చిల్లర్ గారి. 2017లో మిస్ వరల్డ్, మిస్ ఇండియా రెండు కూడా మానుషి చిల్లర్ గెలవడం జరిగింది. 2017లో మిస్ యూనివర్స్ ఎవరు అంటే డెమి లీగ్నెల్ గారు ఈ యొక్క మిస్ యూనివర్స్గా ఎలక్ట్ కావడం జరిగింది. ఓకే. నెక్స్ట్, టువర్డ్స్ ద ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఆటోబయోగ్రఫీని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు. టువర్డ్స్ ద ఫ్రీడమ్ అనేటువంటి ఆటోబయోగ్రఫీ రచించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనా. నెక్స్ట్, BCCI యొక్క చైర్మన్ ఎవరు అడిగారు. సో BCCI యొక్క చైర్మన్ వినోద్ రాయ్. నెక్స్ట్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి అడిగారు. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఎవరికి సంబంధించినటువంటిది విగ్రహం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించినటువంటి విగ్రహం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉన్నటువంటి బిరుదు ఏది? ఉక్కు మనిషి. సో ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఏ నది పైన నిర్మించారు అంటే నర్మదా నది పైన నిర్మించడం జరిగింది. ఓకేనా, నర్మదా నది పైన నిర్మించడం జరిగింది. ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు వీడియోను తప్పకుండా ఫేస్బుక్ మరియు వాట్సాప్లో షేర్ చేయండి. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా ముఖ్యమైన స్పోర్ట్స్ అవి జరిగేటువంటి ఈవెంట్స్ వీడియో, అదేవిధంగా ముఖ్యమైన స్పర్శలు అవి ఉండేటువంటి రాష్ట్రము,
అదేవిధంగా ముఖ్యమైన డ్యాన్స్ ఫామ్స్ అవి ఉండేటువంటి స్టేట్. ఈ 3 వీడియోలు తప్పనిసరిగా చూడండి. మీకు రాబోయే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో తప్పనిసరిగా 3 బిట్ల నుంచి ఈ 3 టాపిక్ల నుంచి కనీసం 2 బిట్లు వచ్చే అవకాశం అయితే మనకు ఉంది. సో తప్పనిసరిగా ఆ వీడియోలు చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్లో పిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు నెక్స్ట్ ఎగ్జామ్లో రాసిన వాళ్ళు మీ క్వశ్చన్స్ మీ షిఫ్ట్ కూడా మనకు మెన్షన్ చేయడం ద్వారా మిగతా వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్, ఆల్ ది బెస్ట్.